42% ఎవరు ఇవ్వలేని పర్సెంట్ 42% మేము రిజర్వేషన్ పర్సెంట్ ఇస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆర్డినేట్ కూడా జారీ చేస్తున్నాం అంటూ కూడా నిన్న మా భేటీ అయిన 18 భేటీ అయినటువంటి మంత్రిమండలి కూడా చెప్పడం జరిగింది. దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సంతోషంగా పాలాభిషేకాలు దురభిషేకాలు లాంటివి కూడా చేస్తున్నారు. అంటే రాబోయే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము. ఖచ్చితంగా 100 120 ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లకు ఇచ్చిన మాట తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట మీద ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? నమస్కారం అండి. మీ ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్. మనము మౌలికమైనటువంటి కొన్ని ప్రశ్నలు సంధించుకోవాలి సార్. ఒకటి, 2023 నవంబర్ 10వ తారీఖు రోజున కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. ఆ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, బీసీలకు 42% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం చట్టబద్ధతో అని చెప్పేసి, అది కేటగిరైజేషన్ వర్గీకరణ, కులాల వర్గీకరణతో కేటగిరీతో వర్గీకరణతో రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చినారు. హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 మాసాలు అయితా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత దాదాపుగా 18 మాసాల తర్వాత ఏమండి, ఇప్పుడు మార్చి 1వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో 2 సభల్లో చర్చలు జరిగి ఈ బీసీల రిజర్వేషన్ల మీద 2 బిల్లులు అయినాయండి. ఒకటి విద్య, ఉద్యోగ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ దాంట్లో ప్రమోషన్లలో విద్యా ఉద్యోగ దాంట్లో 42% రిజర్వేషన్లు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్. ఇట్లా 2 బిల్లులు శాసనసభలో పాస్ అయ్యి శాసనసభ ద్వారా గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పార్లమెంట్కి వెళ్ళినటువంటి పరిస్థితిని ఉదంతాన మనం చూసాం. అది మార్చి 1వ తారీఖు రోజున జరిగింది. అయితే ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళింది? ఢిల్లీకి మే 1వ తారీఖు రోజున గవర్నర్ గారి ఆమోదంతో మే 1వ తారీఖు రోజున వెళ్ళింది. మరి మార్చి 1వ తారీఖు రోజున బిల్లు పాస్ అయింది, మే 1వ తారీఖు రోజున ఢిల్లీకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణలో 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయడం లేదు? ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వారు అనేక సందర్భాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరగాలి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక అడుగు ముందుకేసి 50% కృత్రిమ అడ్డుగోడల్ని కూల్చివేస్తాం అని రాహుల్ గాంధీ గారు, దేశ ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనము ఒకసారి ఉదాహరించుకోవాలి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఆమోదించినటువంటి 2 బీసీ బిల్లులను అక్కడ ఆమోదం పొందించడం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు ఈ దేశంలో చర్చ పెట్టడట్లేదు? పార్లమెంట్ లో ఈ అంశం మీద ఎందుకు మాట్లాడట్లేదు? అవసరమైతే పార్లమెంట్ ని స్తంభింపజేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్ ని అమలు చేయడం కోసం మీరు బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కొట్లాడడం లేదు? ఎందుకు జాతీయ స్థాయిలో దీని మీద కాంగ్రెస్ నాయకులు స్పందించడం లేదు? నంబర్ 1. నంబర్ 2, ఒక అంశం మీద ఆల్రెడీ రాష్ట్రపతి గారి దగ్గర ఈ యొక్క బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్లు వేసి ఆమోదం పొందినటువంటి, ఏకగ్రీవంగా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లులు ఒక దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉండగా, ఎక్కడ కూడా నాకు తెలిసి ఈ దేశ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా ఒక బిల్లు పెండింగ్ ఉండగా పార్లమెంట్ లో రాష్ట్రపతి దగ్గర, రాజ్యాంగ అధినేత దగ్గర ఈ రాజ్యాంగ బిల్లు పెండింగ్ ఉండగా మళ్ళొకసారి ఇదే అంశం మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏదో విజయ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చిన్న విషయం ఇట్లా ఈ దేశంలో ఒక ఆల్రెడీ ఒక బిల్లు, 2 బిల్లు పెండింగ్ ఉండగా పార్లమెంట్ లో మన రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉండగా మళ్ళీ అదే అంశం మీద ఈ రకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఏదో ఉద్ధరిస్తాము, మేమేదో పొడుస్తాము, నాటుతాము అని బీసీలను, తెలంగాణ సమాజాన్ని
ఎందుకు పక్కదారి పట్టిస్తా ఉన్నారు? ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదా, లేకుంటే ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి తెలియదా, ఈ రాష్ట్రంలో నుండి మంత్రులకు తెలియదా, కాంగ్రెస్ పెద్దలకు తెలియదా? అందరికీ తెలుసు. ఈ అంశం మీద ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ అయ్యి ఆ బిల్లుని కేంద్రం యొక్క పరిశీలనకు, కేంద్రం యొక్క ఆమోదం కోసం పంపినప్పుడు అదే అంశం మీద ఎట్లా ఆర్డినెన్స్ తీసుకొస్తారు? అంటే ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారంటే ఈ ఆర్డినెన్స్ రేపు పొద్దున కోర్టులలో న్యాయ సమీక్షలో నిలబడదు కాబట్టి ఇది కోర్టుకు ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్తే ఇది కోర్టులో కొట్టివేయబడుతుంది కాబట్టి మేము చేతులు దులుపుకోవచ్చు అనే ఒక రకమైనటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకొకటి 1987లో DC వాద్వా వర్సెస్ బీహార్ రాష్ట్రం సంబంధించింది ఒక కేసు ఉందండి. జస్టిస్ బిఎన్ భగవత్ నేతృత్వంలో 5 మంది న్యాయమూర్తుల యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఈ రకమైనటువంటి ఆర్డర్ని తీసుకొస్తే కొట్టివేసిందండి. ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి ఈ రకమైన ఉదాహరణలు ఉన్నాయి. కొట్టివేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్తా ఉంది? నేను నిజంగా ఈ ప్రభుత్వాన్ని చిత్తదిద్దుతున్నట్లయితే, నిజంగా ఈ ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ని చట్ట ప్రకారంగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి వీళ్ళు చేయాల్సింది ఆర్డినెన్స్ కాదు, వీళ్ళు చేయాల్సింది చట్టబద్ధతో కూడినటువంటి రిజర్వేషన్స్. ఆర్డినెన్స్ తో కూడిన రిజర్వేషన్స్ ఎవరికి అవసరం లేదండి. ఎందుకంటే ఇవి అంటే ఎగిరిపోయేటువంటి ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ తో బీసీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. బీసీలను నిండగా మోసం చేస్తున్నటువంటి పచ్చి దగుల్బాజీ కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి బీసీలు బలహీన వర్గాలు, ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి కోసం కంకణం కట్టుకొని ఉన్నారు. వీరు దీని పేరు మీద ఈ ఆర్డినెన్స్ పేరు మీద వచ్చి పాత పద్ధతులనే రిజర్వేషన్లు తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. బలహీన వర్గాల నాయకులు, ప్రజలు అందరు గమనిస్తా ఉన్నారు. నేను మళ్ళీ మీ దగ్గర వస్తాను. వీరి కుట్రలని తిప్పి కొడతాం. వీరు ఏ రకమైనటువంటి రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళు ముందు పోవడం లేరు. వీళ్ళు మొత్తం కూడా ఒక వీళ్ళ సొంత రాజ్యాంగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత రాజ్యాంగం, వీళ్ళ యొక్క సొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఈ రకమైనటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. వీళ్ళు చేయాల్సిందేంటి? వీళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందిరా సహాని కేసు కావచ్చు, కేసీ కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు కావచ్చు, మహారాష్ట్ర కేసు కావచ్చు, ఇలా ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి. 50% సీలింగ్ దాటొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా వీరు తెలిసి కూడా వీళ్ళు ఈ రకమైనటువంటి ఆర్డర్ తీసుకొచ్చి ఎవరి చెవులో పూలు పెడతారండి? కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో బీహార్ రాష్ట్రంలో, రాజస్థాన్ లో, కేరళలో, మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 50% పైచిలకు ఎన్నికలు పోతే మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతం ఏంటంటే అక్కడ కోర్టులు కొట్టివేసిన విషయాలు కూడా తెలుసు. వీళ్ళకు అన్ని విషయాలు తెలుసు కూడా. వీళ్ళ అడ్వకేట్ జనరల్ కావచ్చు, వీళ్ళ లా సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కావచ్చు, కనీసం వీళ్ళకంటే ముఖ్యమంత్రి గారికి ఏం చదువుకోలేదు, చదువు రాదు. మంత్రులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోరాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే తెలియలేదు, బుర్రలో మైండ్ లేదు. వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లను చెప్పాలి కదండి. రేపొద్దున న్యాయ సమీక్షలు నిలబడదు, మనం అందరం ఫెయిల్ అయిపోతామని, బీసీలను మోసం చేసేటువంటి ప్రక్రియ వద్దని వారు కూడా చెప్పాలి కదండి. ఇది ముమ్మాటుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలని మోసం చేసేటువంటి ప్రక్రియ, బీసీలకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రక్రియ, బీసీలను అవమానించేటువంటి ప్రక్రియ, ఇది బీసీల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజులు ఏ ఎన్నికలు పెట్టినా కర్రు కాల్చి వాత పెట్టడం కోసం, ప్రభుత్వాన్ని చీల్చి చెందడం కోసం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ని చీల్చి చెందడం కోసం ప్రజలు ఈ రోజు కంగన కట్టుకొని ఉన్నారు. వీరు అధికారం ఉంది కదని అధికార దర్పంతో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అందరూ చూస్తూ ఊరుకుంటారని అనుకోవడం ఇది విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వీళ్ళు చేయాల్సింది ఏంటి? పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో తమిళనాడు తరహా రిజర్వేషన్ కోసం పాటుపడాలి తప్ప వీరి యొక్క చిల్లర ప్రయత్నాలను పక్కన పెట్టాలా. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు కూడా పార్లమెంట్ ను సమీపజేయాలా. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర మంత్రులను తీసుకెళ్లి అవసరమైతే తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి సార్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను విజయ్ గారు. ఎందుకంటే రాజు నేత గారు